యేసు ప్రభువునందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ సోమవారం నాటి దైవ సందేశం మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమిటంటే, యేసే సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఈ విశ్వాస సత్యాన్ని ప్రకటించినటువంటి అపోస్తులలో ప్రముఖులు పునీత పేతురు గారు, పౌలు గారు. వారి యొక్క మహోత్సవాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. పేతురు గారు ఈనాటి సువిశేషమైనటువంటి మత్తయి శుభవార్తలో 16వ అధ్యాయములో యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్నకు 16వ వచనములో పేతురు సమాధానమిస్తూ ఉన్నారు, నీవు సజీవ దేవుని కుమారుడువైన క్రీస్తు అని. ఈ విశ్వాసాన్ని ప్రకటించిన పేతురు గారికి పరలోక రాజ్యపు తాళపు చెవులు లభించాయి. ప్రభు అంటున్నారు, పేతురు, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిచ్చేదను. యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా ప్రకటించినటువంటి పేతురు గారికి దక్కినటువంటి గొప్ప బహుమానం ఇది. మరి పౌలు గారు ఇదే సత్యాన్ని ప్రకటిస్తే పౌలు గారికి లభించినటువంటి గౌరవం ఏమిటంటే, యోదయేతులందరికీ కూడా సువార్థికుడిగా. ఒక దశకి వెళ్ళినప్పుడు పౌలు గారైతే, జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నంత గొప్ప దీవెనలు, బహుమానములు పౌలు గారికి లభించినవి. వీరిద్దరు కూడా స్త్రీ సభకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇటువంటి పేతురు, పౌలు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ సోమవారం పూట దేవుడు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, నీవు నమ్మినటువంటి నీ దేవుడైన యేసు ప్రభు సజీవ దేవుని, తండ్రి దేవుని యొక్క రూపం. ఆయనే క్రీస్తు, అభిషక్తుడు. ఈ సత్యాన్ని మనము మన జీవితంలో జీర్ణించుకోవాలి. జీర్ణించుకున్న ఈ సత్యాన్ని ప్రకటించాలి, పేతురు గారిలాగా, పౌలు గారిలాగా. అటువంటి కృపను మనకు దేవుడు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకించి ఈ సోమవారం పూట ఉత్తరించు ఆత్మల కొరకు, అందున అనాథాత్మల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. నన్ను రక్షించు నాయకుడు ప్రభువే, కుడి హస్తముతో విజయము సాధించెను.